వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ తగిలింది. ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. నిజానికి రాజకీయ వర్గాలు ఇలాంటి ఒక సంఘటన ఎదురు చూడాల్సి వస్తుందని చాలా కాలంగానే ప్రచారంలో ఉంది. ఎందుకంటే మర్రి రాజశేఖర్ చాలా అసంతృప్తితోటే పార్టీలో కొనసాగుతున్నారని ఆయన అభిమానులు చెప్తారు. అసలు ఇంతకాలం ఆ పార్టీలో కొనసాగడం కూడా చాలా గొప్ప అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరి మర్రి రాజశేఖర్? ఆయన పొలిటికల్ చరిత్ర చూస్తే 2004లోనే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక సంచలనం సృష్టించారు. కింది స్థాయిలో అంటే ముఖ్యంగా మాస్ ప్రజల్లో ఆయనకి ఒక మంచి ఇమేజ్ ఉంది. చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిగా గుర్తింపు ఉంది. దాన్ని గుర్తించే 2009 ఎలక్షన్స్ నాటికి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. 2009 ఎలక్షన్స్లో కొద్దిపాటి తేడాలో ఓడిపోయారు. తర్వాత వైఎస్ఆర్ మరణించడం అదంతా జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచిన వాళ్ళలో మర్రి రాజశేఖర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. 2014 తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన పోటీ చేశారు. అప్పుడు కూడా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా ఆయన జగన్తోటే ఉన్నారు. ముఖ్యంగా 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు దాని టోటల్ డిజైనింగ్లోనూ దాన్ని సక్సెస్ చేయడంలోనూ అత్యంత పాటుపడిన వ్యక్తుల్లో మర్రి రాజశేఖర్ కూడా ఒకరు. ఆయనకి తగిన గుర్తింపు ఉంటుందని అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. కానీ విచిత్రంగా 2019 ఎలక్షన్స్కి వచ్చేసరికి చిలకలూరిపేటలో ఆయనకి సీట్ ఇవ్వకుండా, ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా విడుదల రజనితో పోటీ చేయించారు. అప్పటి వైసీపీ హవాలో ఆమె గెలుపొందింది. తర్వాత మంత్రి పదవి కూడా చేపట్టింది. అక్కడి నుంచి తనకు ప్రాధాన్యత దొరుకుతుందంటూ మర్రి రాజశేఖర్ భావించారు. కానీ ఆయన అలాంటి నిస్పృహకి లోనవలసిన ఫీలింగ్ లేదు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు బహిరంగంగా. కానీ ఎప్పుడూ ఆ హామీ నెరవేర్చలేదు. చివరికి 2023 మార్చిలో ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి పంపించారు. అక్కడితో అకౌంట్ సెటిల్ అయిపోయింది అన్నట్టుగానే వైసీపీ ప్రవర్తించింది. ఇది ఆయన అభిమానులకి తీవ్ర ఇబ్బంది కలిగించింది. మర్రి రాజశేఖర్ కూడా అప్పటి నుంచి కాస్త నిరాశతోటే ఉన్నారు. ఆయనకి ఇస్తానన్న మంత్రి పదవి ఇంకా ఆయనకి దక్కదని అర్థమైపోయింది. కొన్ని 2024 ఎన్నికల్లో ప్రజాపూర్లో డైరెక్ట్గా పోటీ పడతామని భావించిన ఆయనకి అక్కడ సీట్ ఇవ్వలేదు. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి విడుదల రజనిని అక్కడి నుంచి గుంటూరు టూకు మార్పించి పోటీ చేయించారు. ఆ టైంలోనన్నా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించినా లేదు, నీకు ఎమ్మెల్సీ ఇచ్చాం కదా దాంతో తృప్తిపడనట్టుగానే పార్టీ హైకమాండ్ భావించింది అనేది మర్రి రాజశేఖర్ అభిమానులు, కార్యకర్తలు ఎక్కువగా చెప్తున్నటువంటి మాట. పార్టీ ఘోర ఓటం పాలైంది. 2024 ఎన్నికల్లో విడుదల రజని కూడా గుంటూరులో ఓటం పాలయ్యారు. సరే, ఇక చిలకలూరిపేట ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ పార్టీ నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా తనవే అంటూ భావించారు మర్రి రాజశేఖర్. కానీ విచిత్రంగా చిలకలూరిపేటలో ఓడిపోతుందని భావించి సీటు మార్చిన విడుదల రజనిని అక్కడ కూడా ఓడిపోయిన తర్వాత ఆమెను తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడే పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టడం అనేది తీవ్రంగా అసంతృప్తికి లోనయ్యేలా చేసింది మర్రి రాజశేఖర్ రెడ్డి. అప్పటి నుంచి కూడా ఆయన కాస్త దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కొన్ని కీలకమైన మీటింగ్స్ కూడా ఆయన డుమ్మా కొట్టారు. అప్పటి నుంచే ఇక మర్రి రాజశేఖర్ బయటకు వెళ్ళిపోతారన్న ప్రచారం జరిగింది. ఇక ఇటీవల కాలంలో వరుసగా వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసుకుంటూ వస్తున్నారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, కర్రె పద్మశ్రీ, పోతుల సునీత వీళ్ళందరూ కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు 5వ ఎమ్మెల్సీగా అంటే పార్టీ నుంచి రాజీనామా చేసిన 5వ ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ పేరు కూడా లిస్టులో చేరింది. ముందు ఆయన్ని సముదాయించడానికి, ఓదార్చడానికి వైసీపీకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఈరోజు ప్రయత్నించారు. బట్ నా డెసిషన్ ఫైనల్ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేశారు మర్రి రాజశేఖర్. అంతేకాకుండా ఈ రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు, మా రాజీనామాలు ఆమోదించండి అంటూ వీళ్ళు చైర్మన్, శాసనమండలికి సంబంధించిన చైర్మన్ కూడా కోరారు. అయితే ఇప్పుడు ఇంతకీ తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే త్వరలోనే ఆలోచించి చెప్తాను, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మర్రి రాజశేఖర్ చెప్తున్నారు. కానీ నిజానికి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైపోయిందన్నది సమాచారం. మరోవైపు పెమ్మసాని టీడీపీ నుంచి కీలక నేతగా ఉన్నారు, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయన పదే తన ప్రచారంలో కావచ్చు, లేకపోతే తన ప్రసంగాల్లో కావచ్చు, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మర్రి రాజశేఖర్ చాలా కష్టపడే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. కొన్ని హింట్స్ ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ టీడీపీతో ముఖ్యంగా పెమ్మసాని అదేవిధంగా ఇతర కొంతమంది కీలక నేతలతో టచ్లో ఉన్నారు. ఆయన త్వరలోనే టీడీపీలోకి వచ్చేస్తారంటూ మర్రి రాజశేఖర్పై ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశారు. సో ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడం వల్ల శాసన మండలిలో వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఇంకా బలంగానే ఉన్నారు. మొత్తం 36 మంది వరకు ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్సీలు. అందులో ఈ 5గురిని తీసేస్తే ఇంకో 31 వరకు ఉన్నారు. కాబట్టి 2027 వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ టైంలో మాత్రం దగ్గర 23 సీట్లు ఖాళీ అవుతుంది. సో అప్పటి వరకు కూడా ఎమ్మెల్సీలుగా
వైసీపీ శాసన మండలికి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఆధిపత్యమే ఉంటుంది. సో గణాంకాల పరంగా వైసీపీకి వచ్చిన ఇబ్బంది లేదు శాసన మండలిలో. కాకపోతే చాలా కీలకమైన నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. బహుశా ఇటీవల రాజీనామా చేసిన, అంటే రాజ్యసభ మెంబర్గా ఉంటూ ఆల్మోస్ట్ పార్టీలో నెంబర్ 2గా వెలిగిన విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత శాసన మండలి యాంగిల్లో చూసుకుంటే అంత బలమైన నేత మర్రి రాజశేఖర్. ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ అంత ఇంపాక్ట్ ఉంది. సో మరి వీటిని పార్టీ ఎలాగా ఎదుర్కొంటుంది, ఇలాంటి కీలకమైన నేతలు వెళ్ళిపోవడాన్ని వాళ్ళు ఎలాగా డిఫెండ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. బట్ ఏమైనప్పటికీ ఇంతవరకు 4 రాజీనామా చేశారు. వాళ్ళందరిలో కూడా మర్రి రాజశేఖర్ రాజీనామా అనేది ఖచ్చితంగా పార్టీ క్యాడర్ పైన ఎఫెక్ట్ పడే అంశంగానే అనలిస్టులు చెప్తున్నారు. మరి దీని కౌంటర్ ఎలా ఉంటుంది వైసీపీ నుంచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.